శ్రీ ఆస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయమే, సోమవారం. చాలా శక్తివంతమైన ఈ సోమవారం వినాయక చవితి తర్వాత మనకు షష్ఠి తిథిలోకి వచ్చింది. ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ శివుడి ఆరాధన కానీ చేయించుకుంటే మనకు శుక్ర కేతు దోషం అనేది తొలగిపోతుంది. ఈ శుక్ర కేతు దోషం అంటే ఏమి, ఎందువల్ల అంటే ఎప్పుడైనా మనం ఏదన్నా కొన్ని విషయాల్లో వాగ్దాటి వరం ఇచ్చున్నా, లేదా అభయాస్తం అంటే నేను చేస్తాను నేను చెప్పింటే, అగ్రిమెంట్లో సంతకాలు పెట్టి తెలియక పెట్టింటే, అట్లాంటి ఉపద్రవమైన విషయాలు ఈరోజు తెరపైకి రావడానికి అవకాశాలు ఉంది. అందువల్ల ప్రత్యేకించి ఈ శుక్రకేతువులు కలయిక ఈరోజు అధికంగా ఉండడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నిత్య పూజలు చేసుకోవచ్చు షష్ఠి తిథి వల్ల. లేకపోతే సోమవారం రుద్రాభిషేకంలో కానీ శివాలయ ఆరాధన చేసుకోవచ్చు. ఇది మొదటి మనకు అంశం. తర్వాత ఈరోజు నక్షత్రాధిపతి విశాఖ చివరి పాదం మళ్ళా అనురాధ నక్షత్రాలు వస్తాయి. ఈ జన్మరాశిలో ఉన్న చంద్ర భగవానుడు ద్వితీయ రాశికి రావడం ఈరోజు ఒక శుభకరం. ఎందుకంటే ఈ రెండవ ఇల్లు అనేది ప్రత్యేకించి ఇల్లు, వాహనము, సుఖము, సంతోషము, వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలించడానికి, ఉద్యోగంలో మార్పులు కలగాలని ఆలోచన వారికి మార్పులు కలగడానికి ఇది ఈ చంద్రుడు ద్వితీయ స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన పైన గురు వీక్షణ అనేది తగులుతుంది. ఎప్పుడు చంద్రుడు మొదటి 0 డిగ్రీలోకి వృశ్చిక రాశిలోకి వెళ్ళినప్పుడు ఈ గురు వీక్షణ పడినప్పుడు ఖచ్చితంగా మన మనసులో ఉన్న పాత జ్ఞాపకాలు, అనేక విషయాల్లో బాధల్లో ఉన్నవారు, ఆర్థికంగా డబ్బులు ఇబ్బంది కలిగించి మానసిక ఒత్తిడితో కలిగిన వారు ఎవరి రూపంలో, ఒక దేవుడు రూపంలో ఏదో ఒక సమాచారం ద్వారా ఖచ్చితంగా సహాయ నిధి కలుగుతుంది. అంటే మనసులో కూడా కొంచెం ఎక్కువగా సంతోషకరమైన ఒక సన్నివేశం కూడా జరుగుతుంది. అలాగే కుటుంబంలో చాలా రోజులుగా కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు అనుభవిస్తున్నారు. అట్లాంటి కొన్ని నలుగురు ఉంటే ఆ నలుగురిలో ఒకరు మనల్ని వ్యతిరేకించడం, మాట్లాడడం, వాళ్ళ గురించి మనం ఎక్కువగా బాధలు పడిన సన్నివేశాల్లో నుంచి ఈరోజు కొత్త నూతన ఉత్సాహంతో వాళ్ళల్లో కూడా మార్పు రావడం, మన మాటని వాళ్ళు వినడం వల్ల ఖచ్చితంగా సక్సెస్ అనేది కనబడుతుంది. అంటే ఎప్పుడు ఎవరికైనా ప్రథమ స్థానం అంటే మొదటిది కుటుంబ స్థానమే బాగుండాలి. ఆ కుటుంబం బాగుండి అన్నీ బాగుంటే బయట వెళ్ళిన తర్వాత మన ఉద్యోగ రీతిగా కానీ వ్యాపార రీతిగా కానీ ఎటువంటి విజయాలైనా సాధించగలుగుతాం. అదే కుటుంబంలో భార్య కానీ, భర్తల మధ్య కానీ, పిల్లల మధ్యలో కానీ, తల్లిదండ్రుల మధ్యలో కానీ కొన్ని ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా మానసిక ఒత్తిడితో ఎటువంటి కార్యక్రమాలు చేయలేక బాధలతోనే మీరు బయలుదేరి చాలా ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల ఇక్కడ కొన్ని గ్రహాల వల్ల ఇలాంటిదన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ కుజగ్రహాధిపతి శుక్రుడి పైన వీక్షణ పడడం, అలాగే ఆయన కుటుంబ స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు. అందువల్లనే ఇలాంటి ఇబ్బందులు తదుపరి ఈ చంద్రుడి పైన శని వీక్షణ కూడా కలుగుతుంది. అందువల్ల ఏదో తెలియని ఒక మనోబాధ, మన మనసులో ఉన్న బాధని మన స్నేహితులకు కానీ మన బంధువులకు కానీ బయట చెప్పడం వల్ల కొంచెం ఆ మనసులో ఉన్న భారం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులుగా మనం మనిషిని ఒక ప్రేమతో కలిగి చాలా రోజులుగా ప్రయాణం చేసి మానసికంగా ఎన్నో అనుభవాలతో ప్రేమలో నైపుణ్యం పొందిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు ఉన్న ఇబ్బందులు ఏమంటే వాళ్ళ మనసులో, వాక్కుల్లో నిజాయితీ లేని వాళ్ళు విషయాల్లో, అంటే ఎక్కువగా ఏదో ఒక అబద్ధాలు మాట్లాడి అట్రాక్షన్ కోసం ఏదైనా చేస్తుంటే అది పూర్తిగా నిర్వీణం అయిపోతుంది. అట్లాంటి వాళ్ళ మధ్యలో ఈరోజు దొరికిపోతారు. అందువల్ల వాళ్ళ విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు జరుగుతుంది. ఉద్యోగ రీతిగా చాలా ఎదుగుదలని ఆశించి ముందుకు వెళ్ళాలని వాళ్ళకి కూడా ఈరోజు శుభతరుణం, వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఎన్నో రోజులుగా ఉద్యోగంలో లేక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ భారంగా నిలబడి చాలామంది విద్యార్థులు చాలా
పరీక్షల కోసం చాలా గవర్నమెంట్ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా విజయం కలగడం అనేది తథ్యం అవుతుంది. ఖచ్చితంగా అది తులారాశి వాళ్ళకే విజయం కలగబోతుంది. వాళ్ళకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నించండి, అనేక విషయాల్లో విజయం జరుగుతుంది. విద్యార్థులకి శుభతరుణం. చాలా మనసు ప్రశాంతంగా విద్యలోకి వాళ్ళు మనసు పెట్టి చదివిన ప్రతి చదువులోనూ వాళ్ళు ఉన్నత స్థానాన్ని అలంకరించేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా శ్రద్ధ పెట్టి తగలిగితే మంచి ఫలితం. అలాగే కుటుంబంలో ఐకమత్యం కలిగిన ఏకాభిప్రాయాని కోసం ఈరోజు మీరు చేయాల్సిందల్లా శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. కుటుంబం సంరక్షణ కోసం, అలాగే ఆరోగ్య విషయంలో నిలకడగా ఉండడానికి కోసం ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎర్ర పువ్వులతో పూజించుకోండి. ఈ తులారాశి వారికి ప్రతిరోజు గ్రహస్థితులు మార్పు, నక్షత్రాలు దాని యొక్క అధిపతులను బట్టి ఈ గోచార ఫలితం ప్రతిరోజు చెప్పబడుతుంది. ఈ గోచార ఫలితం అంటే ఒక డ్రీమ్ లాగా చెప్పడము, లేకపోతే ఏదో ఊహాజనకంగా చెప్పడం అనేది కుదరదు. అందువల్ల గోచారం అనేది ఎప్పుడైనా అప్డేట్ చేస్తూ ఉండాలి. ప్రతి గ్రహాన్ని ఎలా మారుతున్నప్పుడల్లా కొన్ని విషయాలు మీకు చెప్పగలిగినప్పుడు దాని ప్రకారం మీరు ఈరోజు ఇల్లు కొనుక్కుంటారు, అగ్రిమెంట్లు వేసుకుంటారు, వాహనాలు కొంటారు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగా ఎన్నో మంది ఉంటారు. వాళ్ళ ప్రయత్నాలన్నా ఫలించినప్పుడు మనసులో సంతోషం అన్నా ఏర్పడుతుంది.